ఓం శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆదిగురువైన సదాశివుని నుండి అస్మద్గురువరేణ్యుల వరకు జ్ఞానప్రదాతలైన గురుపరంపర అంతటికీ నా నమస్కారం అని ఈ శ్లోకం యొక్క అర్థం. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చితానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. 3వ శ్లోకంలో యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అన్న శ్లోకం యొక్క వివరణను తెలుసుకుంటూ ఉన్నాం. ఏ చైతన్యమైతే, ఏ సద్రూపకమైన చైతన్యమైతే ఈ జగత్తులో ప్రవేశించి దాన్ని భాషింపజేస్తుందో, ఎవరైతే ఆశ్రయించిన శిష్యులకు ఆ చైతన్యమే నువ్వు అన్న సత్యాన్ని తెలియజేస్తున్నారో, ఎవరి సాక్షాత్కారం నీకు కలగటం వల్ల నీకు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదో అలాంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అన్న అర్థాన్ని మనం చెప్పుకొని, అసత్కల్పార్థకం భాసతే అన్న పదానికి వివరణ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సత్తు, అసత్తు, మిథ్యా పదార్థాల యొక్క విశ్లేషణ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, జగత్తంతా కనపడుతూ ఉంది, కనపడుతున్న జగత్తును మీరు లేదంటున్నారు, కనపడని పరమాత్మే సత్యం అంటున్నారు అని ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో, సత్ అంటే 3 కాలములలో సర్వమై అధిష్టానమై ఉండే ఆ సచ్చిదాన వరబ్రహ్మమని, ఇక అసత్ అంటే శబ్ద సృష్టే కానీ అర్థ సృష్టి లేని పదార్థమని చెప్పుకున్నాం. ఇక మిథ్యా పదార్థం అంటే ఏమిటి అంటే, దీనికి అర్థం ఉంటుంది, శబ్దం దానికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే, ఎండమావిలోని నీరు. నిజానికి ఎండమావి ఇసుక మీద పడే సూర్యకిరణాల వల్ల ఏర్పడుతుంది. దీనికి నీటికి ఏమన్నా సంబంధం ఉన్నదా? లేదు. కానీ చెప్పే మాట ఒకటి, చెబుతున్న శబ్దం ఒకటి. సూర్యకిరణాన్ని చూపిస్తూ నీరంటున్నాం. కాబట్టి ఇది మిథ్యా. అంటే ఒకటి చెబుతూ ఇంకొకటి కనబడుతూ ఉన్నది. కలలంబోలెడి పుత్రమిత్రగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్బోవు చందంబునన్ తలతున్ సత్యములటంచు మూఢుడా వృథా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి అంటాడు అక్రూరుడు కృష్ణుణ్ణి ఇంటికి పిలిపించినప్పుడు. కలలంబోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్, కలలాంటి భార్య, పిల్లలు, కుటుంబము, బంధాలు ఇవన్నీ కూడా కలలో కనపడే సత్యాలు. వాటిని నేను ఎండమావిలో జలవాంఛారతి, ఎండమావిలో నీళ్లున్నాయనుకుని వెళ్ళి ఆ భంగపడే విధంగా బాధపడుతూ ఉన్నానయ్యా. నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణను వీక్షింపు లక్ష్మీపతి. నీ పాదములను నాకు ప్రసాదించి వాటిని అర్చించే భాగ్యం కలగజేసి నన్ను కరుణించమంటాడు. అంటే ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనపడుతూ నిన్ను భ్రమింపచేసేది మిథ్యా. ఇప్పుడు ఈ జగత్తు సత్తా అసత్తా మిథ్య ఎలా ఏర్పడుతుంది, లేదా స్వతంత్రంగా ఏర్పడుతుందా అన్నటువంటి భావన, అన్నటువంటి చర్చ మనం చెయ్యాలి. కొందరు ఇది శూన్యం నుంచి ఏర్పడింది ఈ జగత్తు అని ప్రతిపాదన చేశారు.
శూన్యం నుంచి శూన్యమే వస్తుంది, కానీ జగత్ ఎలా వస్తుంది అన్నది ప్రశ్న. ఈ శూన్యవాదం గురించి మనం దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు అన్న శ్లోకం చెప్పుకునేటప్పుడు వివరంగా చెప్పుకుందాం. కాబట్టి శూన్యం నుంచి వచ్చినది అన్న వాదనను పక్క పెట్టేద్దాం. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అస్థి భాతి, ఏదైతే ఉంటుందో దానికి ప్రకాశం ఉంటుంది, అది చిత్. ఈ సత్ చిత్. సూర్యుని కాంతి నాకు చాలా ఇష్టం, చంద్రుని వెన్నెల నాకు ఇష్టం, అంటే ప్రియం, ఆనందం. ఇలా ఉన్నది ప్రకాశిస్తూ నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సత్ చిత్ ఆనందం. శూన్యం నుంచి ఇవి రావు కదా, కాబట్టి శూన్యం అనేది అసత్. దానికి శబ్దమే కానీ అర్థ సృష్టి లేదు. శబ్దము కానీ అర్థ సృష్టి లేనిది తుచ్చము అని తెలుసుకున్నాం, కాబట్టి ఈ వాదన నిలబడలేదు. తరువాత బీజస్యాంతరివాంకురో అంటే బీజాంకుర న్యాయాన్ని అనుసరించి పరిణామక్రమంలో ఏర్పడుతోంది అన్నది ఇంకొక వాదన. దానికి ఉదాహరణగా ఆవు గడ్డిని జనపకట్టెను తిని దాన్ని అమృతప్రాయమైన క్షీరంగా మార్చి మనకిస్తుంది. ఆవు నుంచి వచ్చేటువంటి గోమయము, గోమూత్రము వృక్షములకు ఆహారంగా వెళ్ళి ఆ వృక్షాలు పుష్పించి ఫలించి నీకు అద్భుతమైనటువంటి పళ్ళను, కూరగాయలను అందిస్తున్నాయి. ఈ గోమయము, గోమూత్రము సోడియము, పొటాషియము మొదలైనటువంటి లవణాలుగా మారి ఆ చెట్లకు ఆధారంగా నిలబడుతున్నాయి. ఇప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చిన ఫలాలను, కూరగాయలను ఆహారంగా స్వీకరించిన మానవుని యొక్క బుద్ధి, ధాతువులు ఉద్దీపన చెందుతూ ఉన్నాయి. అంటే ఒక పదార్థము నుంచి ఇంకొక పదార్థము సృష్టింపబడి గోవు నుంచి క్షీరము, గోమయము, గోమూత్రము, వాటి నుంచి సోడియము, పొటాషియము, వాటి నుంచి వృక్షములకు ఎరువు, వాటి నుంచి మనుషులకు ఆహారము. జడము జీవమై మళ్ళీ జడంగా పరిణామం చెందుతూ ఉంది. ఎంతవరకు చెందుతుంది అంటే ఏ పదార్థమైనా మూల పదార్థం దాకా, మూల ప్రకృతి దాకా మాత్రమే పరిణామం చెందగలుగుతుంది, కానీ అంతకు మించి దాటదు. ఇదంతా జడమే. మరి దీనికి మూలము శుద్ధ చైతన్యమే. సాంఖ్యంలో ఒక వాదం ఉన్నది, ఏదైతే మారుతూ ఉంటుందో అది జడము అని. దాన్నే వేదాంతంలో అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానమే భావంగా మారి ప్రబోధ సమయంలో అంతరించిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ జడము అంటే అజ్ఞానము భావంగా మారి ఆ భావన నీలో పెరుగుతున్నప్పుడు ప్రబోధము సక్రమంగా సాగినట్టయితే ఆ జడము అంటే ఆ అజ్ఞానము అంతరిస్తుంది. మరి పోగొట్టే ప్రబోధము చైతన్యమే, శుద్ధ చైతన్యమే. శుద్ధ చైతన్యమే కూటస్థమై అధిష్టానమై ముందరికి నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉపాధి కూడా చైతన్యం కారణంగా రూపాంతరం చెంది పెరిగి తరువాత అంతరిస్తోంది. ఈ జీవ చైతన్యమే రాగద్వేషాల కారణంగా రాగాది గుణాలు ఆవాహన చెందటం వల్ల కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని స్వీకరించి అంతమవుతుంది. అందుకే ప్రపంచము అంటే సత్ చిత్ ఆనంద నామరూపాలు అని చెబుతాం. కానీ నామరూపాలు అనేవి రాగ ఆది గుణాలతో ఏర్పడేవి కాబట్టి అవి అంతరించిపోతూ ఉంటాయి. ఈ జన్మలో నీ పేరు ఒకటి, వచ్చే జన్మలో ఏమిటో. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, కడుకు ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు. కానీ సత్ చిత్ ఆనందం మట్టుకు సత్యము, నిత్యము, శాశ్వతమై ఉంటాయి. ఇలా ఒక ఉపాధి నుంచి ఇంకొక ఉపాధికి వెళ్ళే క్రమంలో ఏర్పడే విరామము నీకు సూక్ష్మ శరీరాన్ని అందజేస్తాయి. ఈ విధంగా స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళి ఆ సూక్ష్మం నుంచి కారణానికి చేరుకునే సాధన నువ్వు చేయగలిగితే అఖండ అనంత చైతన్యంలో నువ్వు విలీనమవుతావు.
ఆ చైతన్యమే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే అని చెప్పబడింది. ఇప్పుడు ఏ పదార్థమైతే మారుతూ జడమయ్యి, జడము అంతమయ్యి ప్రబోధం కారణంగా పరివర్తన చెందుతూ వెళుతూ ఉందో అది నీ ఉపాధి క్రమానికి కారణమయ్యి స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి కారణానికి వెళ్ళి అఖండమైన చైతన్యంలో లీనమైనప్పుడు అద్భుతమైన చైతన్యమయ్యి అదే భాసిస్తూ జగత్తుకు ప్రకాశాన్ని అందజేస్తుంది. బాగుంది, ప్రబోధ సమయంలో అది పోతుందన్నారు కదా, మరి దాన్ని వివరించేదెవరు అన్న భావన, సందేహము మనకు కలుగుతుంది. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. గురువును ఆశ్రయించవయ్యా. ఆయన ఏం చేస్తాడు? తత్వం అసి, ఆ పరమాత్మ నువ్వే, ఆ చైతన్యాన్ని నువ్వే తెలుసుకునే ప్రయత్నం చేసి నీ సాధనను కొనసాగించి ఆయనను చేరుకునే ప్రయత్నం చెయ్యి. ఈ జగంతంతా మిథ్య, దీన్ని నువ్వు శాశ్వతమని భ్రమసి దాని పట్ల ఆసక్తితో దాన్ని అలవాటు చేసుకుని, ఏ విషయమైనా ఆసక్తి ఉన్నప్పుడు అలవాటు అవుతుందండి. రోజు పొద్దున్నే టీవీ చూసి అలవాటు ఉందనుకోండి, పొద్దున్నే లేవంగానే ఆ కార్యక్రమాన్ని చూడటానికి అలవాటు చెంది దానితో నువ్వు మమైకమైపోయి అది లేకపోతే నువ్వు లేని స్థితి వస్తుంది. అలా నీవు సత్యము, నిత్యము, శాశ్వతము అయిన స్థితి నుంచి జగత్తుకు అలవాటు పడి అదే నువ్వన్న భావనతో, దేహాత్మ భావనతో జీవనాన్ని కొనసాగించి అవస్థల పాలవుతున్నావు. కానీ ఏ సత్యమైతే నిత్యమైనదో దానిని ఆశ్రయించే ప్రయత్నం చేస్తే ఆనందంగా ఉండగలుగుతావు. అది చెప్పగలిగిన వాడు సాక్షాత్ తత్వం అసి వేదవచస. తత్వం అసి, తత్ పరమాత్మ, త్వం జీవాత్మ, అసి అయి ఉన్నావు. ఆ జీవాత్మే పరమాత్మ అయి ఉన్నావు. జీవాత్మ పరమాత్మ ఎలా అవుతుంది అంటే మ్యాథమెటికల్గా ఒక ఈక్వేషన్ చెబుతారు. ఇప్పుడు జీవాత్మ అంటే చైతన్యము, నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ప్లస్ స్థూల సూక్ష్మ కారణ శరీరం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ అంతరించేవే. కాబట్టి జీవాత్మ అంటే చైతన్యము ప్లస్ 1 ఇంటూ స్థూల సూక్ష్మ కారణ శరీరం, ఎందుకంటే నువ్వు ఒక్కడివే కాబట్టి. పరమాత్మ అంటే సకల చిరచరాచర సృష్టి ఆ స్వామిదే. కనుక చైతన్యము ప్లస్ ఇన్ఫినిటీ ఇంటూ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. బాగా వినండి, జీవాత్మ అంటే నీలో ఉన్న చైతన్యము ప్లస్ సూక్ష్మ స్థూల కారణ శరీరాలు మల్టిప్లైడ్ బై 1, జీవాత్మ నువ్వు ఒక్కడివే. పరమాత్మ చైతన్యము ప్లస్ ఇన్ఫినిటీ ఇంటూ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నీ జీరో పడిపోయేవే. 0 ఇంటూ ఇన్ఫినిటీ 0, 1 ఇంటూ 0 0. ఇప్పుడు చైతన్యం ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, చైతన్యం ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ, జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. ఇలా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ఎప్పుడైతే నువ్వు వడవగలుగుతావో అప్పుడు యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. ఆ తత్వం అసి, ఆ పరమాత్మవే నీవు అయి ఉన్నావు అని తెలియజెప్పే గురుమూర్తి నిన్ను కటాక్షించినప్పుడు ఆయన ఎవరిని కటాక్షిస్తాడు అంటే ఆశ్రితాన్. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తారో, చెప్పమని అడుగుతారో వాళ్ళకి చెప్తాడు. నిజానికి పరమాత్మ గురుమూర్తి, దక్షిణామూర్తి, పరమ కరుణామూర్తి. చూడడే నా పాటు చూపులా చూడక చూచువారల కృప చూచువాడు అంటాడు గజేంద్రుడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళని ఆయన కటాక్షిస్తాడు. ఆయన వైపు చూడకుండా ఆయనే లేడనే వాడిని ఎలా కటాక్షిస్తాడు? కాబట్టి నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను కటాక్షిస్తాడు. కావలసినది ఏమి? అపరిమితమైన భక్తి. మయేవ మనోధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవాత ఊర్ధ్వం న సంశయ. మనస్సు బుద్ధి రెండింటినీ నాయందే ఉంచేవాడి లోపల నేనే ఉంటాను, ఆయనే అంతా అన్న భావన నీలో ఉన్నప్పుడు నీకు ఆయన తప్ప ఇంకెవరు కనపడతారు? యోమాం పశ్యతి సర్వత్రా
సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అన్ని భూతములలో నన్ను చూస్తారో, నాలో అందరినీ చూస్తారో వాడికి నేను ఎప్పుడూ కనపడుతూ ఉంటాను. కాబట్టి ఆశ్రితాన్ బోధయతే, ఆశ్రయించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ తత్ త్వం అసి అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారో ఆ పరమాత్మ యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవంభో నిధౌ. ఎవరి సాక్షాత్కారం అయితే మళ్ళీ ఈ సంసారంలో ఉండాల్సిన అవసరం లేదో, మళ్ళీ పుట్టాల్సిన అగత్యము ఏర్పడదో అలాంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము అని ఆ పరమాత్మ సాక్షాత్కారం లభించిన తరువాత మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏమున్నది? తల్లి గర్భంలోకి ప్రవేశించి నానా అవస్థలు పడాల్సిన అగత్యం ఏమున్నది? అలా నీకు జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి అని మనం చెప్పుకుంటూ ఉన్న ఆ దక్షిణామూర్తి యొక్క దక్షత, నిజానికి ఆయనని దక్షిణామూర్తి అని ఎందుకంటాము అంటే దయా దాక్షిణ్యాలు అంటూ ఉంటాం. దయ అంటే ఎదుటివాడి బాధను చూసి నువ్వు కూడా బాధపడితే నీలో దయ కలిగింది. వాడికి 1 కోటి రూపాయలు కావాలి, అరే 1 కోటి రూపాయలు ఉంటే వాడు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తాడు, వాడి దగ్గర లేవే అని నువ్వు బాధపడుతుంటే నీలో దయ ఉన్నది. దాక్షిణ్యము అంటే ఆ 1 కోటి రూపాయలు వాడికి అందించగలిగిన సామర్థ్యత, దక్షత నీలో ఉంటే దాక్షిణ్యము అంటారు. ఇలా దయా దాక్షిణ్యము రెండూ ఉన్నవాడు దక్షిణామూర్తి. అలాంటి గురువును నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు మళ్ళీ ఈ భూమండలం మీద అవతరించాల్సిన అవసరం రాదు. నీకు ఆ పరమాత్మ యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఆ ఆత్మస్వరూపమే నీవు అన్న జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. నిజానికి పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు. నీకు ఆ జ్ఞానం కలిగినప్పుడు నీకు మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. 17వ ఏట రమణులు పడుకొని ఉంటే ఆయనకు ఆ ఆత్మజ్ఞానం సిద్ధించి అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగే భగవాన్ ఇల్లు వదిలి అరుణాచలం వెళ్ళి అప్పా నేను వచ్చాను అని ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అలా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు అందుకోవాలి అంటే యశ్చైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటూ మనం 3వ శ్లోకాన్ని క్రమంలో ధ్యాన శ్లోకంతో కలిపితే 4వ శ్లోకాన్ని అభ్యాసం చేశాము. ఇక 5వ శ్లోకాన్ని అభ్యాసం చేసే ముందు ఒక విషయాన్ని పరిశీలిద్దాం. దక్షిణామూర్తి గురుమూర్తి తస్మై ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని సురేశ్వరాచార్యుల వారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారు. దీని అర్థం ఏమిటి అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ అంటే జీవాత్మ, ఈ ముగ్గురు ఆ దక్షిణామూర్తి స్వరూపాలే. యస్య దేవే పరాభక్తి యథా దేవో తథా గురౌ అని శాస్త్రం. అంటే దేవుడైన చూపలేడు ఒక్క గురువును, గురువొక్కడే చూపగలడు దేవదేవుని. ఏ భక్తితో అయితే నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తావో అదే భక్తితో గురువును కూడా ఆశ్రయించాలి. ఎందుకు అంటే గురువే ఈశ్వరుడు. నీవు, గురువు, ఈశ్వరుడు ముగ్గురు దక్షిణామూర్తి స్వరూపాలే. అద్భుతమైన ఈ శ్లోకం యొక్క అంతరార్థం మనం గ్రహించగలిగితే దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఆంతర్యం మనం అవగతం చేసుకున్నట్టే. ఎందుకంటే పిండాండంలో ఉన్న జీవాత్మ
బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మ, ఈ రెండు ఒకే చైతన్యానికి నిదర్శనాలు. ఈ పిండాండాన్ని ఆ బ్రహ్మాండాన్ని తీసేస్తే మిగిలే చైతన్యము పరమాత్మయే. ఎలా తీసేయాలి? బ్రహ్మాండాన్ని జగత్తు మిథ్య అన్న భావనతో, పిండాండాన్ని ఈ శరీరం ఏం కాదు, దీనిలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపం నాది అన్న భావన ఎప్పుడైతే నీకు ఉద్దీపన చెందుతుందో, ఇందాక మనం చెప్పుకున్నట్టు రమణ మహర్షికి కలిగిన ఆ ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి, నిజానికి దాన్ని వేరుగా ఉండి చూడలేము. ఎందుకంటే అంతటా ఉన్న ఆ ఆత్మస్వరూపాన్ని దానిలో భాగమైనప్పుడు మాత్రమే అనుభూతి చెందగలం. కానీ దానికి వేరే దాన్ని ఎలా చూడగలుగుతాం? ఆ అనుభూతిని మాటలలో చెప్పలేము, అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ పిండాండము, ఆ బ్రహ్మాండము రెండింటిలో ఉన్న చైతన్యం ఒకటే అయినప్పుడు ఆ చైతన్యాన్ని గుర్తించాలి అంటే ఈ జగత్తు మిథ్యని, ఈ దేహం శాశ్వతము కాదని, అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అలెగ్జాండరు ప్రపంచాన్నంతా జయించాలన్న ఆలోచనతో భారతదేశం వచ్చాడు. అలా వీధిలో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఎదురుగా ఒక సాధువు కనబడ్డాడు. జగజ్జేత అయినటువంటి అలెగ్జాండర్కు ఆ సాధువు తనను చూసి నమస్కరించలేదన్నటువంటి భావన కలిగింది. దగ్గరికి వెళ్ళి గుడ్లిరిమి చూశాడు. సాధువు చిద్విలాసంగా అలానే నిలబడ్డాడు. కత్తి తీసి నాకు నమస్కారం చెయ్యవా అని ఖండించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆయనను అడిగాడు, ప్రపంచాన్ని అంతా జయించాలన్న సంకల్పాలతో ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ భారతదేశానికి వచ్చిన నన్ను చూచి నమస్కారం చెయ్యవా, అంత గర్వమా నీకు అన్నాడు. చెయ్యకపోతే నువ్వేం చేస్తావు? నన్ను నువ్వు చంపలేవు, మహా అయితే ఈ దేహాన్ని తీసేస్తావు, అంతేగా. ఇది ఎప్పుడైనా పడిపోయేదే. దాని గురించి నేనెందుకు భయపడాలి? భయం అనేది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగాశాంతిరపైషునం అంటూ భగవద్గీతలో అభయం అనేది 26 దైవీ లక్షణాలలో మొదటి లక్షణంగా చెప్పబడిందయా. కాబట్టి నాకెందుకు నువ్వు అంటే భయం అన్నాడు. వెంటనే కత్తి అక్కడ పడేసి భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి అలెగ్జాండర్ తిరుగుముఖం పట్టాడు. ఇలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద వారసత్వంగా మనకు దొరుకుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని విస్మరించిన కారణ అనేక అవస్థలను మనం పొందుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ దేహము నువ్వన్న భావన నీలో కలిగిందో అప్పుడు నీకు అహంకారం చోటు చేసుకుంటుంది. ఆ అహంకారమే నిన్ను అథపాతాళానికి చేరుస్తుంది. ఈగో అంటే అర్థము ఎడ్జింగ్ గాడ్ అవుట్. నీలో ఉన్న ఆ చైతన్యం యొక్క స్ఫూర్తిని బలవంతంగా బయటికి పంపించటమే అజ్ఞానము. బాగుందండి, ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, ఆయన నిరాకారుడు నిర్గుణుడు అని తెలియజేస్తున్నారు. మరి దక్షిణారూమూర్తి అని ఒక రూపం చెబుతున్నారే, నిరాకారుడు నిర్గుణుడు అయిన భగవంతుడికి రూపం ఏమిటి? ఈ ప్రశ్న, ఈ సందేహం చాలామందిలో కనబడుతూ ఉంటుంది. నిజానికి దేవతామూర్తులన్నీ కూడా ఒక అద్భుతమైన సత్యాన్ని వారు నిర్వహించే బాధ్యతను మనకు తెలియజేసే స్వరూపాలే. వాటిని అర్థం చేసుకోగలిగితే జీవిత పరమార్థం ఏమిటో మనకు తెలుస్తుంది. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అంటాడు 13వ అధ్యాయం 16వ శ్లోకంలో. అవిభక్తమైనటువంటి ఒకే ఒక శక్తి విభక్తమై సృష్టిస్తూ పోషిస్తూ గ్రసిస్తూ ఉంది. సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మ, పోషిస్తున్నట్టు విష్ణు, లయం చేస్తున్నప్పుడు శివుడిగా పిలువబడుతూ ఉంది.